ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు రామారావు అండి. అలాగనే ఒక్కసారి డిసెంబర్లోనే అక్రిడేషన్ ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి జర్నలిస్టులకి మాత్రము స్టిక్కర్లు వేయటము, తర్వాత మళ్ళీ 2 నెలలకు పొడిగించామని చెప్పేసి మళ్ళీ కమిటీ వేయకుండా మళ్ళీ ద్రోహం చేసి మళ్ళీ 2 నెలలుగా పొడిగించామని చెప్పేసి ఇలా దాగుడు మూతలు వద్దు మాతో. ఎందుకంటే అక్రిడేషన్ అనేది అధికార పార్టీలను చూసి కొంతమందికి, లేకపోతే ప్రతిపక్షం అని చెప్పేసి కొంతమందికి ఇలాగా తారతమ్యాలు చూపవద్దు. అక్రిడేషన్లో నిష్పక్షపాతంగా అందరికి ఇవ్వాలి. అలాగనే ఇళ్ల పట్టాలు టౌన్లో 3 సెంట్లు, అలాగే పల్లెటూరులో 2 సెంట్లు లెక్కన ప్రతి ఒక్క జర్నలిస్టులకి చిన్న పేపర్ అయినా పెద్ద పేపర్ అయినా సరే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అలాగే హెల్త్ స్కీమ్ అని చెప్పేసి పెట్టారు, అది కూడా అమలు చేయాలి. ఇంకోటి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నారు మీరు గవర్నమెంట్లో. అలాగే మాలో కూడా జర్నలిస్టులందరికీ కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కట్ చేసుకున్నాం సార్.